అమ్మయ్యా, ఫుల్లుగా తిన్నా, మంచి స్లీప్ వేస్తా. బా, ఈ టైంలో ఏదో ఫోన్ చేశాడు. వీడా? చెప్పరా రెవ్వి. ఏం చేస్తున్నావు వృందా? ఇప్పుడే మంచిగా తిన్నారా, పడుకోబోతుంటే నువ్వు కాల్ చేసావు. ఏ వీకెండ్ రోజు కూడా త్వరగా పడుకొని ఏం చేస్తావులే గానీ రా పబ్కి వెళ్దాం. ఏంటి పబ్బుకా? బా, ఆ పబ్బులో ఏముంటదిరా? ఆ సౌండ్, ఆ జనాలు, పొగలు, ఛీ యక్. ఒసే, ఈ రోజు నా బర్త్డేనే, ఫ్రీగా పార్టీ ఇస్తాను, రానంటావేంటి? అవునా? ముందే చెప్పాలి కదా. బా, పబ్బు వైబ్ ఉంటాదిరా. ఆ మ్యూజిక్, స్మోక్, క్రౌడ్, యహ ఎంజాయ్ చేసేద్దాం. అయితే వస్తున్నావా? నువ్వు ఫోన్ పెట్టే 10 నిమిషాలు నీ పక్కన ఉంటా. ఓకే, త్వరగా వచ్చేయ్. అమ్మయ్యా, అమ్మ పడుకుంది, నేను జంప్ అయిపోవచ్చు. ఏ ఆగవే, ఎక్కడికి ఈ టైంలో బయటికి? అంటే అమ్మా, నిద్ర పట్టట్లేదు, అలా నైట్ వాకింగ్ చేద్దామని. నైట్ వాకా? నీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కానీ నిద్రకు ముందు నడిచే అలవాటు కూడా ఉందా? ఈ మధ్య తిన్న వెంటనే పడుకుంటే ఫ్యాట్ వస్తుంది, అందుకే కొంచెం మెయింటైన్ చేద్దామని అలా నైట్ వాకింగ్ వెళ్దామని. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదే. ఒకసారి దుప్పటి. వద్దమ్మా, నాకు చలి పుడుతుంది. ఇంత వేడిగా ఉంటే చల్లంటావేంటే? ప్లీజ్ అమ్మా, వద్దమ్మా, ఫీవర్ వస్తుంది. అమ్మో, బానే చేసావు కదే గెటప్ సెటప్. ర్యాంప్ వాక్ చేసే డ్రెస్ వేసుకొని నైట్ వాక్ అంటావా? అంటే అమ్మా, నిజం చెప్పవే, ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీకి వెళ్తున్నానమ్మా. ఏం పార్టీ? ఎవరి పార్టీ? రవి పార్టీ. అమ్మో అమ్మో, రేవ్ పార్టీయా? ఇలాంటి అలవాట్లన్నీ ఎక్కడ నేర్చుకున్నావే? అయినా నీకు అడిగినవన్నీ ఇస్తున్నాం కదే, నీకేం తక్కువ చేసావని రేవ్ పార్టీ ఈ పార్టీ? నువ్వు అనుకున్న రేవ్ పార్టీ కాదు, రవి పార్టీ. అంటే నా ఫ్రెండ్ పేరు రవి, వాడు పార్టీ ఇస్తున్నాడు, సో రవి పార్టీ. ఓ అలానా? అయినా నాకు ఛాన్స్ వస్తే ట్రెండింగ్ లోకి వెళ్తాను గానీ ట్రోలింగ్ లోకి ఎందుకు వెళ్తానమ్మా? అయినా పగలంతా పడుకుంటావు, నైట్ అంతా మేల్కొని ఉంటావు, ఏం చేస్తావే నాకు అసలు అర్థం కాదు. అమ్మా, ఇది మా బేవర్స్ గల టైం టేబుల్. ఇది నీకు అర్థం కాదు. ఇది నీకు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి నాలా ఖాళీగా ఉండాలి. నీకు అర్థం కాదులే, బాయ్. ఏయ్ బృందా, బృందా, బా ఏం పిల్లలో ఏమో అస్సలు మాటించావట్లేదు. ఏవండి, నేను పార్టీకి వెళ్ళొస్తా. ఏ ఆగవే, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ పార్టీకి వెళ్తున్నానండి. ఫ్రెండ్స్ తో నైట్ అవుట్? ఇప్పుడు నైట్ అవుట్ అంటే ఒట్టి అమ్మాయిలా ఉంటారా? అయ్యో లేదండి, అబ్బాయిలు కూడా వస్తున్నారు. ఓ, అబ్బాయిలు కూడా వస్తారా? వస్తున్నారండి. సురేష్ వస్తాడు, రమేష్ వస్తాడు, రామ్ వస్తున్నాడు, అభి కూడా వస్తున్నాడు. సరిపోతారా? లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలిపించమంటావా? వద్దండి, సరిపోతారు. కొట్టానంటే నాకు కుంకుడుకాయ ముఖం దానా. టైం 10 అవుతుంది, తిని తొంగొకనంటే పార్టీలు పబ్బులు కావాలనా? అదేంటండి అలా అంటారు? నేను నా ఫ్రెండ్స్ ని కలిసి చాలా డేస్ అవుతుంది. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ని కలవకపోతే దేశానికి వచ్చే నష్టం ఏం లేదు. పార్టీలను పేరు చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు చెడగొట్టడం తప్ప. అయినా నేను నా ఫ్రెండ్స్ ని కలిసి తప్పేంటండి? నువ్వు ఫ్రెండ్స్ ని కలవడం తప్పు కాదే, మీరు కలవాలనుకున్న టైము ప్లేసే చాలా తప్పు. డ్రెస్ ఏంటి ఇంత పట్టుగా ఉంది? అవును, ఇందాక నుంచి నేను ఒకటి గమనించలేదు. ఈ డ్రెస్ ఏంటే? ఇది డ్రెస్ కోడ్ అండి. డ్రెస్ కోడా? నాకు పిన్ కోడ్ తెలుసు, బార్ కోడ్ తెలుసు, ఆఖరికి పకోడీ అంటే తెలుసు. ఈ డ్రెస్ కోడ్ ఏంటే? అదే అండి, మనం ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తే ఒకే టైప్ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటాం కదా, అదే డ్రెస్ కోడ్. పేర్లో డ్రెస్ ఉంది, మరి ఒంటి మీద డ్రెస్ ఏదే? ఇప్పుడు ఇది ఫ్యాషన్ అండి. ఫ్యాషనా పకోడియా? ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మాయిల డ్రెస్ కిందికి ఉన్నప్పుడు అబ్బాయిల కళ్ళు పైకి ఉంటాయి, అదే అమ్మాయిల డ్రెస్ పైకి ఉన్నప్పుడు అబ్బాయిల కళ్ళు కిందికి ఉంటాయి. అదెంత మీకు మంచిది కాదులే గాని వెళ్ళు. ఒక్క నిమిషం ఆగవే, మన కార్ సర్వీసింగ్ ఇచ్చాం కదా, మరి ఎలా వెళ్దాం అనుకున్నావు పార్టీకి? అదా, నా బాయ్ బెస్టీ వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడండి. ఓ, బాయ్ బెస్టీ వస్తున్నాడా? నిన్ను పార్టీలు కావాలంట, పార్టీలు. నువ్వు పార్టీలోకి వెళ్ళిపోతే నేను ఒక్కని ఇంట్లో ఏం చేయాలి? ఇది షేర్ చెయ్యాల్సిందే. ఒసేయ్, చూస్తే టీవీ చూడు, లేదంటే మొబైల్ చూడు, రెండు కలిపి చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? అబ్బా అమ్మా, అది టీవీలో న్యూస్ అమ్మా.
వింటే చాలు, చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇవి మీమ్స్ అమ్మా, చూస్తే చాలు, వినడానికి ఏం ఉండదు. అయినా అమ్మా మల్టీ టాస్కింగ్ చేసిన కూతురు పట్టుకొని ఓ అన్ని మాట్లాడుతున్నావమ్మా. మల్టీ టాస్కింగా? లేవగానే బెడ్షీట్ మడత పెట్టమన్నాను, మడత పెట్టావా? ఇడిచిన బట్టలు టబ్లో వేయమన్నాను, వేసావా? చెప్పిన పని ఒక్కటి సరిగ్గా చేయదు కానీ మళ్ళీ మల్టీ టాస్కింగ్ అంట. ఒసే, నందిమెళ్ళలో గంటున్నట్టు నీ చేతిలో ఎప్పుడు ఆ మొబైల్ ఉండాల్సిందేనా? అసలు 24 గంటలు ఆ మొబైల్లో ఏం చేస్తావే? అది ట్విట్టర్ లో నా ఫేవరెట్ హీరో మీద పోస్ట్ చేస్తూ ఉంటారమ్మా. యాంటీ ఫ్యాన్స్ ఎవరో నెగిటివ్ కమెంట్స్ పెడితే వాళ్ళ మీద ఫ్యాన్ వార్ చేస్తుంటాను. ఫ్యాన్ వారా? అసలు లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావే? టీఎఫ్ఐకి బానిస అవ్వాలనుకుంటున్నా అమ్మా. అంటే ఏంటే? అమ్మా ఏదైనా మూవీ రిలీజ్ అయింది అనుకో, అది చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా, మన ఇండస్ట్రీ అయినా వేరే ఇండస్ట్రీ అయినా, న్యూ రిలీజ్ అయినా రీ రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి రివ్యూలు ఇస్తుంటా. మూవీ మరీ బాగుందనుకో మేము చేసి ప్రమోట్ చేస్తుంటా. ఇలా నా లైఫ్ అంతా టీఎఫ్ఐకి బానిసలా కొనసాగిద్దాం అనుకుంటున్నా అమ్మా. మరి కెరియరు? ఆ కెరియర్ దేముందులే, టీఎఫ్ఐ బాగుంటే చాలు. నీకు రోజు రోజుకి పిచ్చి బాగా ముదిరిపోతుంది. ఉండు, మీ నాన్నకు చెప్పి పెళ్లి చేపిస్తాను. అమ్మా వచ్చే అబ్బాయి కూడా టీఎఫ్ఐ ఫ్యాన్ అయి ఉండాలమ్మా. ఇద్దరం కూర్చొని రివ్యూలు చెప్పుకుంటాం. జై టీఎఫ్ఐ. మామూలుగా ముద్రలే దినిపిచ్చి ఎర్రగడ్ల పడేయాల్సిందే. అయ్యో బృందా, సౌండ్ తగ్గించు, పడుకొని ఉన్నాను కదా. ఏంటండి ఎలా చూస్తున్నారు? మీరు కూడా రీల్స్ చూస్తారా? రండి చూద్దాం. కనిపించట్లేదు ఒక పక్క నేను పడుకొని ఉంటే? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తొప్పించుకోవచ్చు కదా. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇయర్స్ డ్యామేజ్ అవుతాయండి. ఆహా, మరి పొద్దున్న సాయంత్రం దాకా రీల్స్ చూస్తాను, నీ కళ్ళు దొబ్బవా? అయినా ఏం చూస్తారే ఆ ఫోన్ లో పొద్దున్న సాయంత్రం దాకా? పొద్దునే పాటలు వింటాను, మధ్యాహ్నం మీమ్స్ చూస్తాను, సాయంత్రం అయితే షార్ట్స్ చూస్తాను, రాత్రి అయితే రీల్స్ చూస్తానండి. మరి ఆ ఫోన్ కి రెస్ట్ ఎప్పుడు ఇస్తావే? ఛార్జింగ్ పెట్టినప్పుడు. అప్పుడప్పుడు ఆ ఫోన్ కి రెస్ట్ ఇవ్వే, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అవుతుంది. అయినా తప్పంతా నీది కాదే, తప్పంతా నాది. ఆ ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాను చూడు, నాది తప్పు. నేను పడుకుంటున్నాను, ఫోన్ లో వాల్యూమ్ లో పెట్టుకొని చూసుకో. డిస్టర్బ్ చేసావనుకో. సరే అండి. బృందా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. వస్తున్నా. అయ్యో తినండి. ఏంటండి చూస్తున్నారు? తినండి. ఏ ప్లేట్లో తినాలనే? వడ్డిచ్చేటప్పుడు నా రీల్స్ చూడడం ఆపవే. నేనేం చేయనండి, చూసే కొద్ది రీల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ యూట్యూబ్ కి సగం రెవెన్యూ నీ వల్లే వస్తున్నట్టు. సర్లే, నేను పెట్టుకుంటా కానీ నువ్వు వెళ్ళు. నేను వడ్డిస్తాను. బృందా, ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా నా బ్లూ షర్ట్ తీసుకొని రా. టైం అవుతుంది. తీసుకోండి. ఇది మారదు. ఎట్లా చూస్తుంది చూడ రీల్స్. అసలు దీన్ని ఇదేంటి ఇంత పొడుగ్గా ఉంది? తీసుకోండి. ఇది షర్టా అనే? ఇది షర్టా? ఇది వేసుకొని ఆఫీస్కి వెళ్ళమంటావా? చెప్పు, వేసుకుంటా. వెళ్ళి నా బ్లూ షర్ట్ తీసుకురాపో. ఏంటో అయినా అది లుంగియే, అది లుంగి. ఏమండి కనిపిస్తలేదు? ఛీ, నా నేనే వెతుకుంటా. అమ్మా నీకు విషయం చెప్పాలి. చెప్పు. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. తన పేరు ఆకాష్. ఆగు, నాకు మ్యాటర్ అర్థమైంది. మీరిద్దరూ 2 years నుంచి ప్రేమించుకుంటున్నారు, అంతే కదా? ఇప్పుడేంటి, మీరిద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? అది కాదమ్మా. నోర్మోయ్, నీకు మాట్లాడే అర్హత లేదు. ఏంటి ఇప్పుడు? మీ ప్రేమను ఒప్పుకోపోతే ఇద్దరు కలిసి లేచిపోతారా? ఏంటి మనమా? ఇంతకు పెళ్ళెక్కడా? గుళ్ళోనా, రిజిస్టర్ ఆఫీసులోనా? అమ్మా అది కాదమ్మా, నేను చెప్పేది. నోర్మోయమని చెప్పానా? మీ ఇద్దరికి ఎంత ధైర్యం? మాకు తెలియకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటారా?
అమ్మా ఆపుతావా? ఓహో, మా పెళ్లి ఆపుతావా అని నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా? అయ్యో అంతేలే, కనిపించిన మేం కాకుండా నిన్నొచ్చినా వాడే ఎక్కువైపోయాడా నీకు? అమ్మా నీకు దండం అమ్మా, నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. రూలింగ్ పార్టీలాగా నువ్వే మాట్లాడుతూ ఉంటావా? అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వవా మాట్లాడడానికి? నువ్వేం ప్రేమించుకోలేదు, లేచిపోయి పెళ్లి చేసుకోవడం లేదు. తిన్న ఫ్రెండ్ ఆకాష్ నెక్స్ట్ మంత్ వీడి పెళ్లి ఇన్వైట్ చేయడానికి వచ్చాడు. ఓహో అవునా, మరి ముందే చెప్పొచ్చు కదే. యాక్షన్ మూవీలో ఇంటర్వెల్ టిస్ట్ లాగా అంత సాగదీసావు. అంటే అమ్మా పెళ్లి హైదరాబాద్ లో కాదు, వైజాగ్ లో. అంత దూరం మళ్ళీ నువ్వు పంపించవేమో అని. అసలే నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా, నేను పెళ్లికి వెళ్ళిపోతే చాలా ఫీల్ అవుతాడమ్మా. అందుకే ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చేసాను. ఓహో అంతేనా? అంతే అమ్మా, 90s పేరెంట్స్ లాగా ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొస్తే అదేనా? సారీ బాబు, ఏమనుకోకు, కొంచెం తొందరపడ్డాను అంతే. పర్లేదంటీ. రండి కూర్చోండి. అమ్మా మరి వైజాగ్ నేను వెళ్ళనా? వెళ్ళవే, దాందేముంది. సరే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. కూర్చోండి, రండి. అయ్యి అమ్మ ఒప్పేసుకుందిరా, ప్రాబ్లం సాల్వ్. రా కాఫీ తాగుదు. వద్దే బాబు, ఇంకాసేపు ఇక్కడే ఉంటే మీ అమ్మ ఇద్దరు పెళ్లి చేసేసి కాపురం చేయించేలా ఉంది. నేను వెళ్తున్నా, నువ్వు పెళ్లికి రా చాలు. ఆకాష్ అమ్మా! నువ్వేం మారలేదురా. నువ్వు కూడా ఏం మారలేదు బృందా. ఏంటో నువ్వు. అమ్మా ఈ జాబ్ ఒకటి, నాకు వచ్చే శాలరీకి దీనికి అసలు సంబంధమే ఉండదు. ఏమండి వచ్చేసారా? లేదే సచ్చాను, బాడీ మార్చర్లో ఉంది, పోయి తెచ్చుకో. నీకు చెప్పా కదా మనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అని. ఏమండి వీని గుర్తుపట్టారా? చూడగానే గుర్తుపట్టడానికి వీడేమని చిరంజీవా? హా కరెక్ట్ గా చెప్పానండి, వీడి పేరు చిరంజీవే. చిరంజీవా? నీకు చెప్పాగా మా ఆయనకు మెమరీ పవర్ చాలా ఎక్కువ అని. చూసావా, చూడగానే పేరు చెప్పేశాడు. హే హాయ్ బ్రో. చేయి చాలా స్ట్రాంగ్ ఉంది, జిమ్కి వెళ్తారా? లేదు, రోజు అంట్లు తోముతాను, ఇల్లు ఉడుస్తాను, అలాగే బట్టలు కూడా ఉతుకుతాను. జోక్ చేసా. చెప్పా కదా. జోకా తొక్క రోజు నేనేగా చేసేది. మీరు చాలా లక్కీ బ్రో. ఎందుకు అంటూ తోముతున్నందుక? జోక్ చేసా. అది కాదు బ్రో, బృందా నీకు వైఫ్ గా వచ్చింది కదా అందుకని. రండి రండి, కూర్చోండి కూర్చోండి. జోకా తొక్క అన్ని నిజమే. బృందా కొంచెం హెడ్ఏక్ గా ఉంది, టీ తీసుకురావా? అలాగే బ్రోక్ కూడా. నేను రాగానే తాగేసా. సరే అండి. బ్రో నీకు విషయం తెలుసా, బృందా నిన్ను కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్. కాలేజ్లో ఉండేటప్పుడు నన్ను పికప్ డ్రాప్ చేసుకునేది తెలుసా? అంటే బృందాకి వికలాంగులని ముసలి వాళ్ళని రోడ్ దాటించడం అలవాటు. అంటే బృందా ఏంటండి? నైట్ రైస్ వద్దు కానీ చపాతీ చెయ్యి. అలాగే బ్రోక్ కూడా. నేను రాగానే తినేసా బ్రో. అలా అయితే మొన్న నేను ఊరు నుంచి స్వీట్స్ తీసుకొని వచ్చాను కదా, అవి తీసుకోండి బ్రోకి. అయ్యో నేను రాగానే తినేసా బ్రో. ఏంటి నేను ఏది అడిగినా రాగానే తినేసాను అంటాడు. బృందా నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా చపాతీ పెసుకోవడంలో? సరే రారా చిరు. పర్లేదులే, నేను చిరుతో కొన్ని విషయాలు మాట్లాడాలి, నువ్వు చేసుకో నీ పని. బ్రో నీకు పెళ్ళయిందా? లేదు బ్రో. పెళ్ళి అవ్వకుండా మా ఏరియాకి ఎందుకు వచ్చావు బ్రో? ఏ బ్రో పెళ్ళి అవ్వకుండా రాకూడదా? అంటే మా ఏరియా కుక్కలకి బ్యాచిలర్స్ అంటే పడదు, పిక్క లాగేస్తుంది. తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో బ్రో. అంటే కాసేపు ఉండి వెళ్తా బ్రో. వెళ్ళు బ్రో వెళ్ళు, టైం అవుతుంది. బృందాకి చెప్పేసి వెళ్ళిపోతా. పర్లేదు నేను చెప్తా కానీ నువ్వు వెళ్ళు. పర్లేదు నువ్వు చెప్తా కదా. చిరుకిద్దాం. చిరు 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 ఎక్కడండి? అంటే విశ్వంబర షూట్ ఉంటే వెళ్ళాడే. షూటింగా? చెప్పలేదే. నాకు డౌటే, వాడిని నేను ఏది అడిగినా రాగానే తినేసాను అంటున్నాడు. అసలు వాడు ఎప్పుడు వచ్చాడు? మీరు మార్నింగ్ అలా ఆఫీస్కి వెళ్ళగానే వాడు ఇలా వచ్చేసాడండి. మన బట్ట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను, తిన్నాడు. తర్వాత కాఫీ ఇచ్చాను, అది కూడా తాగేశాడు. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాడు. ఈవినింగ్ స్నాక్స్ చేశాక మీరు వచ్చారు. పోనీ ఒక పని చేయకపోయావా? వాడిని లగేజ్ తీసుకొని మన ఇంటికి వచ్చేయమనకపోయావా? నేను కూడా అదే అన్నానండి. పాపం ఫుడ్ బాగా ఇబ్బంది అవుతుంది అనుకుంటా. కొట్టానంటేనా? ఇది ఇల్లు అనుకుంటావా సత్రం అనుకుంటున్నావా అని ఎవడు పడితే వాడు రావడానికి? అయినా వాడు నీకు ఎట్లా ఫ్రెండ్ అయిండే? వాడు చాలా మంచోడండి. మంచోడా? వాడిని చూస్తేనే కనిపిస్తున్నాడు వాడు ఎంత పెద్ద పులిహోర రాజా అని. అయినా మీ అమ్మాయిలు కొంచెం నైస్ గా మాట్లాడితే చాలే వాడిని ఫ్రెండో బాయ్ ఫ్రెండో చేసేసుకుంటారు. ఇంకోసారి వాడి ఇంటికి వచ్చాడనుకో, నువ్వు ఇంటి బయట ఉంటావు, అర్థమవుతుందా? ఎలా చపాతి కలుపు, చపాతి ముఖం దానా.